ఎస్పెషలీ ఏ ఇండస్ట్రీలో అయినా, ముఖ్యంగా మన ఫిలిం ఇండస్ట్రీలో చాలా లాంగ్ కెరియర్ ఉండడం అనేది కష్టమైనటువంటి విషయం. అందులోనూ ఒక లేడీగా కొన్ని సంవత్సరాల నుంచి ఒక కెరియర్ని కంటిన్యూ చేయగలిగినటువంటి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఆవిడ్ని అంటే సినిమా కళామ్మ తల్లి ఒక చెల్లిగా చూసింది, అక్కగా చూసింది, తల్లిగా చూసింది, అత్తగారుగా చూసింది, ఇప్పుడు ఒక నాన్నమ్మగాను అమ్మమ్మగాను కూడా చూడబోతూ ఉన్నారు. సో శ్రీలక్ష్మి గారు అంటే మనకి ఎన్ని కామెడీ క్యారెక్టర్స్, ఇప్పటికీ కూడా ఆవిడ చేసినటువంటి బాబు చిట్టి అనే మీమ్ వైరల్ అవుతూనే ఉంటుంది. సో శ్రీలక్ష్మి గారికి స్వాగతం పలుకుతూ, శ్రీలక్ష్మి గారు ఏమిటో మీరు అసలు ఏ యాంగిల్లోనూ అమ్మమ్మలా కనిపించట్లేదు. ఇందులో కనిపించేలా చేశారు, అదే కొంచెం మేకప్ అది వేసి మరి ట్రై చేసినట్టున్నారు మిమ్మల్ని. ట్రై కాదు, ఓల్డ్ లుక్ చేయడానికి ట్రై చేశారు. ఉన్నదే కదా, ఊరుకోండి, చెప్పుకుంటామా ఏంటి? చెప్తారండి మీరు. ఉన్నదే కదా, ఏముంది ఏంటి పర్సులో, నేను పట్టుకుంటాను లేండి. అబ్బా పెట్టుకోండి, పట్టుకోవద్దు పెట్టుకోండి. ఓకే, చాలా సంతోషంగా ఉందండి. తర్లాల బ్యానర్ ఎప్పటికీ ఇలాగ వెలుగొందాలని నేను ఫుల్ మనసుతో ప్రార్థిస్తున్నాను దేవుడిని. మీరు జంధ్యాల గారి సినిమాల్లో చేసినటువంటి వంటకాల పేర్లు ఒకటో రెండో మళ్ళీ మా ప్రేక్షకులకి గుర్తు చేస్తారా? అబ్బా, దబ్బా, జబ్బా, అది వచ్చి ఎస్వి కృష్ణారెడ్డి గారు. బాబు చిట్టి. అలాగే వంటలు బంగాళా బహుబహు, అరటిపండు. మా మనవరాలు బంగాళా బహుబహులన్నీ చేయలేదండి. ఓ, సమంత గారు బాగా చేశారు వంట. అన్నట్టు మీకు పరిచయం చేయడం మర్చిపోయాను, సమంత గారి నానమ్మ గారేగా మీరు? అవును, నానమ్మ గారు. మీ మనవరాలకి వంట వరకు వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు. ఏం వండుతారేంటి? అద్దరగొట్టారు చూడండి ఈ సినిమాలో. అద్దరగొట్టడం ఏంటి, కొన్ని సీన్లో బెదరగొట్టారు కూడా. అసలు ఫైటింగ్లు అదరగొట్టారు, వంటలు అదరగొట్టేశారు, కామెడీ కూడా అదరగొట్టేశారు. ఓకే, అయితే మేము వెయిటింగ్ సినిమా చూడడానికి. అసలు వెయిటింగ్ ఏంటి, తినకపోతూ రుచులు ఎందుకండి, చూసేస్తే పోలా. అడగట్లేదు. జూన్ 19th ఇన్ థియేటర్స్. అంతే, మా ఇంటి బంగారం, మా ఇంటి బంగారాలు. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు అసలు వణుకొచ్చేసింది సుమ గారు పిలిచారంటే, ఏంటి ఫస్ట్ నన్ను పిలిచారండి. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత మీరా మాట అంటున్నారంటే, అంటే భయం ఉండాలండి. భయం లేదు, ధైర్యం వచ్చేసిందంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్, అది అది మీ సక్సెస్ రహస్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, మీ పర్సు మర్చిపోయారా అని టెస్ట్ చేశా.